ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఒకవేళ ఇంటి సభ్యులందరూ సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో చిక్కుకుంటే, మీ బోట్లో ఒకరికే చోటుంటే మీరు ఎవరిని ఎందుకు కాపాడతారు? నేనైతే ఇమ్మాన్యుయల్ని కాపాడతాను. ఎందుకంటే మీరు గేమ్ ఆడతారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఆల్రౌండర్ మీరు. సో మీ గేమ్ ప్లే కానీ నాకు అది చాలా ఇష్టం. సో మీరు ఇంకా ఖచ్చితంగా ఇంకా బాగా ఆడి విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఓన్లీ పవన్ సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే పవన్ డైరెక్ట్గా ఒకరిని సేవ్ చేసినా ఇండైరెక్ట్గా చాలా మంది సేవ్ చేయగలుగుతాడు మొత్తం ఫిజికల్ ఫిట్నెస్తో. సో అందుకని థ్యాంక్ యూ. నేనైతే పవన్ గారిని సేవ్ చేస్తాను. ఎందుకంటే కెన్ ఐ సే దిస్ వాట్ హీ లుక్స్ లైక్ ఎ మ్యాన్ బట్ హీ ఫైట్స్ లైక్ ఎ డిమాన్. దట్స్ వై ఐ సేవ్ హిమ్. హీ విల్ సేవ్ మెనీ పీపుల్ ఆఫ్టర్ ఐ సేవ్ హిమ్. ఇప్పుడు నా ప్రశ్న టాప్ 2లో ఉన్న ఇమాన్యుయల్, పవన్కి మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? దాన్ని మీరు ఎలా కొలుస్తారు? ఫస్ట్ మనిషిగా మనం మనల్ని గెలవడం, బిఫోర్ ఎలా ఉన్నాం ప్రజెంట్ ఎలా ఉన్నాం కంపేర్ చేసుకుంటున్నప్పుడు, అండ్ మనం ఒక గోల్ ఏదైనా పెట్టుకొని దాన్ని ఎంతో కొంత స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ ఆ గోల్ని రీచ్ అవ్వడానికి కొంచెం దగ్గరికి వెళ్ళినా అది నా దృష్టిలో సక్సెస్సే. బికాస్ నా దృష్టిలో సక్సెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదన్నా సాధించాలి అని మన మైండ్లో పడితే అదే సక్సెస్. అది పడ్డ రోజే మనం సక్సెస్ వైపు నడుస్తున్నట్లు లెక్క. సో నేను అలా అనుకునే ఒకటి సాధించాలి అని గోల్గా పెట్టుకొని అక్కడ వరకు రీచ్ అవుతూ వచ్చాను ఇప్పటి వరకు. ఆ సక్సెస్ నేను పొందుతున్నానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే బిగ్ బాస్. ఇంకా నేను సక్సెస్ గురించి చెప్పాలంటే ఎందుకంటే రాత్రి 8:30 ఇక్కడున్న ప్రేక్షకులు ఆ ఇద్దరిలో ఎవరికి ఓటమి లభించాలో నిర్ణయించే సమయం వచ్చింది. ఇమాన్యుయల్కి లభించాలంటే రెడ్ ప్లకార్డ్, పవన్కి లభించాలంటే బ్లూ ప్లకార్డ్ పైకెత్తండి. ఎక్కువగా ఎవరికి ఓట్స్ వస్తే ఆ సభ్యునికే ఓటమి లభిస్తుంది. ఇమాన్యుయల్, బిగ్ బాస్. పవన్, బిగ్ బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి? ఇమాన్యుయల్ అన్నకి ఎక్కువ వచ్చినాయి బిగ్ బాస్. అది ఫేర్ కాదని నాకు ఇవ్వాలంట. ప్రేక్షకులు ఇమాన్యుయల్కి ఓటమి లభించాలని కోరుకున్నారు కాబట్టి పవన్, బిగ్ బాస్. మీరు ఇంట్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. Katani? Next.